హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు పార్వతి అక్క హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. అక్క హ్యాపీ బర్త్డే. ఇదిగోండి మీకు జన్మదిన శుభాకాంక్షలు. కేక్ కట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? కమాన్ కేక్ కట్ చేయండి. తీసుకోండి. అమ్మా నేను ఇంతవరకు కేక్ కట్ చేసిందే లేదమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ లవన్నీ మీరు మాకు చేసే సేవలకి మేం చెప్పాలక్క. ఇదిగోండి. అయ్యయ్యో ఏంటమ్మా ఇది? థ్యాంక్స్ అమ్మా. తీసుకోవాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. బ్లడీ హెల్. మీ బావని చూడు శృతి, ఎలుకలో చిక్కిన బోనులాగా ఎలా గిలగిల కొట్టుకుంటున్నాడో. అది బోన్లో చిక్కిన ఎలుక. సర్లే, ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి చిక్కుకుపోయింది. పాత సామెత చెప్తే తప్పులు వెతకకుండా తత్వం తెలుసుకో. అర్జున్ ఇదిగోండి. సత్య అమ్మకివ్వు. ఇస్తాను. నేను వదిలేస్తానా? ఈ అమ్మాయి మాత్రం నలన్ గారి అమ్మాయి కాకపోయి ఉంటే ఈ పాటికి తనని నేనేం చేసేదాన్నో ఊహించలేకపోయేది. నా పేషెన్సీని బాగా టెస్ట్ చేస్తోంది. అన్నింటికి కలిపి ఒకటేసారి ఇస్తాను చూడు. శృతి, ఏదో మాడిపోతున్న వాసన రావట్లేదు? అమ్మా ఏం వాసనమ్మా? శృతి, మీ అత్తయ్యకి కడుపు మాడిపోతుంది. ఆ బర్నింగ్ స్మెల్. ఇదిగోండి. ఇంటి యజమానురాలు గారిని ఏం పట్టించుకోవట్లేదేంటి మీరు? ఇదిగోండి, మీరే తీసుకెళ్లి తనకివ్వండి. తీసుకోండి అక్క. ఇదిగోండమ్మా కేక్. అత్తయ్య తీసుకోండి. సత్య, నాకు షుగర్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉండదు. ఒక చిన్న పీసే కదా, తీసుకోండి అత్తయ్య. తీసుకొని తినండి. అత్తయ్య, ఈ రోజు అందరికీ మనింట్లోనే భోజనాలని చెప్పాను. అందరూ ఇక్కడే ఉండండి. ఈ రోజు ఎవరు ఎక్కడ బయట భోజనం చేయకూడదు. ఈ రోజు మనింట్లోనే అందరికీ భోజనాలు. మీ అందరికీ నేనే వంట చేసి నా చేతులతో స్వయంగా మీకు వడ్డిస్తాను. కరెక్ట్ గా 12 గంటలకి అందరూ డైనింగ్ రూమ్ కి వచ్చేయండి. అయ్యయ్యో, మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గరగా. అమ్మా తనకి మెదడేమైనా చెడిపోయిందమ్మా? తెలియట్లేదమ్మా. ఏంటి అందరూ తప్పకుండా వచ్చేస్తారు కదూ? సరేనమ్మా. సత్య, వాడికి భోజనం తోటలోనే అరేంజ్ చేద్దాం. సత్య, అది అంత బాగుండదు అత్తయ్య. వాళ్ళెప్పుడూ తోటలోనే కదా కూర్చొని తింటూ ఉంటారు. ఈ ఒక్కరోజు మనతో పాటు కూర్చొని తింటారులేండి. అర్జున్. అమ్మా పర్వాలేదా అమ్మా? అదే ఓకే చెప్పేశారు. ఓకే. నా బంగారు తల్లి, నా కోసం ఇంత చేస్తున్నావు కదమ్మా. నువ్వు బాగుండాలమ్మా. సరస్వతి, నువ్వే కదా స్కూల్లో ఫస్ట్ వచ్చా? అవును మేడం. మేడం అని పిలవకూడదు, అక్క అనే పిలవాలి. సరే అక్క. అర్జున్, మీకు తెలుసా ఈ పాప స్కూల్ మొత్తంలో ఫస్ట్ వచ్చింది. వెరీ గుడ్. కంగ్రాట్స్ మా. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇలా ఊరికే నోటితో విషయం చెప్తే సరిపోతుందా? తను ఎంత పెద్ద సక్సెస్ సాధించింది చెప్పు. అందుకే తనకి పార్వతి అక్క చేతుల మీదుగా ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను.
సత్య వెరీ గుడ్. కానీ ల్యాప్టాప్ ఎప్పుడు కొన్నావు? నీ కార్డ్ యూజ్ చేసే. ఓ, నేను నీకు షాపింగ్ కి వెళ్ళడానికి ఇచ్చిన కార్డు. ఇట్స్ ఓకే. పార్వతి అక్క, ఇదిగోండి మీ చేతుల మీదుగానే తనకి గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది పట్టుకున్నానా? ఇదిగో అమ్మా, ఇది నీకోసమే, తీసుకో. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందక్క. థ్యాంక్స్ అక్క. ఈ ల్యాప్టాప్ నీకు చాలా యూజ్ అవుతుంది. బాగా చదువుకోవాలి, సరేనా? సరే అక్క. వస్తావమ్మా? ఆల్ ది బెస్ట్. రా. అమ్మా, నీలాగే అమ్మా సత్య కూడా పేదవాళ్ల కష్టాలు అర్థం చేసుకుని ఎంత ప్రేమగా ఆప్యాయంగా సహాయం చేస్తుంది కదా. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు బాబు, 2 రోజులుగా నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను రెస్ట్ తీసుకుంటాను. చూసావా శృతి, సత్య వచ్చి 2 రోజులయ్యింది. మీ అత్తయ్యకి తలనొప్పి మొదలయ్య కూడా 2 రోజులవుతుంది. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? సత్యానే ఆ మైగ్రేన్ హెడేక్ అని అర్థం అవుతుంది. కరెక్ట్ అమ్మా. పద. అమ్మ పాపం సత్య, అమ్మకి పెళ్లి పనులతో హెవీ టెన్షన్ ఉంది. రెస్ట్ అనేదే లేదు. సరే, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. పేదవాళ్ళంటే నీకు అంత చులకనా చాముండేశ్వరి? ఈరోజు నీ అహంకారంతో ఆడుకున్నాను. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది.